పాలక్ కినోవా కిచిడి. సో పాలక్ కినోవా కిచిడి. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో కిచిడి. ఎస్. సో అది కూడా మనం కీన్వాతో చేసుకుంటున్నాము. సో బాయిల్డ్ కీన్వా తెచ్చేసారా? యా, ఆల్రెడీ మనం ఈ కీన్వా కుక్ చేసేసుకున్నాం అనమాట. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. ఓకే, సో నేనైతే నూనెతో చేస్తున్నాను. ఎవరికైతే ఇంకా ఫ్లేవర్గా కావాలి, పిల్లలకు పెడుతున్నట్టయితే నెయ్యితో కూడా చేయొచ్చు. ఓకే. సో ముందుగా కొంచెం ఆయిల్. సో మనం నార్మల్ ఆయిలే తీసేసుకుంటాం. యా, నార్మల్ ఆయిల్ తీసేసుకుంటున్నాం. ఓకే. ఒకవేళ ఎక్కువగా నెయ్యి కూడా వద్దు, జస్ట్ ఫ్లేవర్ సరిపోతుంది అంటే ఈ నూనెలోనే జస్ట్ ½ టీ స్పూన్ ఆఫ్ గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అలా కూడా వేసుకోవచ్చు. కాంబినేషన్ లో కూడా యూస్ చేయొచ్చు. ఓకే. సో ముందుగా మనము అల్లం వేసేస్తున్నాం. వెల్లుల్లి రెబ్బలు కూడా. సో సపరేట్గానే తీసుకొచ్చాము. అండ్ ఆల్సో మనము ఇలాగా రెబ్బలు అండ్ ఆల్సో చిన్న చిన్న పీసెస్గా అల్లం తీసుకోవచ్చు. ఎస్, అవును. ఎస్. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయలు. ఉల్లిపాయ వేగడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాము. అండ్ మనం ఫైబర్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం పల్లవి. అండ్ ముఖ్యంగా ఇది డైజెస్టివ్ ఇష్యూస్ ఎవరైతే ఉంటాయో వాళ్ళకి అండ్ ఆల్సో పెద్దవాళ్ళకి కూడా ఫైబర్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ కదా. ఎస్, అవును. సో ఫైబర్ ఏంటి అంటే మన బవల్ మూమెంట్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అలాగే మలబద్ధకం, కాన్స్టిపేషన్ ని తగ్గిస్తుంది, షుగర్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తుంది, అండ్ అలాగే కొలెస్ట్రాల్స్ ని కూడా మెయింటైన్ చేస్తుంది అనమాట. అంటే బాడీలో ఉన్న ఫ్యాట్ ని కూడా తగ్గిస్తుంది. ఓకే. నెక్స్ట్ టమాటో కూడా. ఓకే. ఇందులోనే పచ్చిమిర్చి కూడా. పచ్చిమిర్చి కూడా మనం పెద్ద చీలికలుగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసేద్దాం ఇందులోనే. ఓకే. తర్వాత మనం వెజీస్ కూడా వేసేసుకుందాం. అలాగే. సో కొంచెం క్యారెట్, అలాగే కొంచెం బీన్స్, నెక్స్ట్ పీస్ కూడా. గ్రీన్. మనం కావాలి అంటే ఇంకా మిగతా వెజీస్ కూడా ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సీజన్లో మనకి ఇప్పుడు పీస్ చాలా బాగా వస్తాయి కదా. సో ఈ టైంలో మనం వీటిని స్టోర్ కూడా చేసుకోవచ్చా? యా, ఫ్రోజన్ పీస్ లాగా కూడా మనం స్టోర్ చేసుకొని వాడేసేయచ్చు. షూర్. ఇప్పుడు ఇందులో స్పైసెస్ వేసేద్దాం. ఓకే. ముందుగా కొంచెం పసుపు, కారం. సో మోస్ట్లీ కిచిడీలో కారం ఎవరు ప్రిఫర్ చేయరు. ఎవరికైతే స్పైసీగా కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. యా, ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసుకున్నాము. ఎస్. సో దాని తగ్గట్టుగా వేసుకోవచ్చు. యా, ఇది కంప్లీట్లీ మనం సౌత్ ఇండియన్ టచ్ ఇస్తున్నట్టు అనమాట దీనికి. ఓకే. ఆ తర్వాత జీరా పౌడర్ కొంచెం, గరం మసాలా, సాల్ట్ ఆల్రెడీ ఇందాక మనం ఆనియన్స్ లో యాడ్ చేసాము. ఇప్పుడు కొంచెం యాడ్ చేస్తున్నాం. మసాలాలు అన్ని వేస్తున్నాం కాబట్టి. సో నెక్స్ట్ పాలకూర. ఎవరైతే చిన్నపిల్లలు తినరో అండ్ అలాగే పెద్దవాళ్ళకు కూడా చాలా మందికి ఆకుకూరలు అంటే ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు దీన్ని కొంచెం బాయిల్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని ఆ ప్యూరీ వేసేసుకోవచ్చు. ఓకే. సో పిల్లలకైతే చక్కగా గ్రీన్ కలర్ చూస్తే కూడా వాళ్ళకి తినాలనిపిస్తుంది, ఎపిటైజింగ్ గా ఉంటుంది. ఎస్. సో ఐ ఫెస్ట్ అని కూడా చెప్పొచ్చు, అలా కూడా ఉంటుంది. అండ్ అలాగే తినని వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు ఆ ఫ్లేవర్. సో నేనైతే ఇందులో డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను. సుమారు ఒక కప్ వేసుకుంటున్నాను. యా, కప్. సో ఆకుకూర మనకు ఎంత వేసినా సరే అది వేగిన తర్వాత కొంచెం కనిపిస్తుంది కాబట్టి వేసేసుకోవచ్చు. అవును.
ఓకే. అండ్ అందులోనే మనం పప్పులు కూడా వేసేద్దాం, అది కొంచెం వేగుతుంది. ఇవన్నీ వేసేసి కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసుకుందాం. అలాగే ముందుగా ఆల్రెడీ ఉడికించుకున్న పెసర్లు. ఓకే. సో కొంచెం 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 వేసుకుంటున్నాం. ఎస్. ఆ తర్వాత ఆల్రెడీ ఉడికించుకున్న ఎర్ర కందిపప్పు. ఓకే. ఉడికించుకున్న పెసరపప్పు, ఉడికించిన కందిపప్పు. సో అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో వేసేస్తాం. యా. ఇప్పుడు దాంట్లో కొన్ని వాటర్ వేసేసి కలిపేసుకుందాం చక్కగా అన్ని. ఓకే. యా, సరిపోతుంది. ఇప్పుడు అవి ఆల్రెడీ బాయిల్ చేసినవి కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఇందులోనే ఆల్రెడీ బాయిల్ చేసిన కినువ కూడా వేసేసుకుందాం. అలాగే. ఇప్పుడు అందులో కొన్ని వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 minutes వెయిట్ చేద్దాం. ఓకే. పల్లవి ఉడికిందేమో చూసేద్దామా? యా, చూసేద్దాం. ఓకే. చక్కగా ఉడికిపోయింది. అవును. ఆ పెసరపప్పు కానీ అండ్ అలాగే ఆ కినువ ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది మనకు. అవును. యా. సో నెక్స్ట్ ఏం వేసుకుందాం? నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అలాగే. ఇప్పుడు ఇందులోనే మనం లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాం. ఇది కూడా ఆప్షనల్ అనమాట. ఎవరికైతే కొంచెం ట్యాంగినెస్ కావాలి, ఫీవర్ వచ్చినప్పుడు కూడా కొంతమందికి అసలు టేస్ట్ బడ్స్ అస్సలు బాగుండవు, అంటే ఆ టేస్ట్ అనేది తెలియదు, అలాంటి వాళ్ళు కూడా ఈ లెమన్ ని స్క్వీజ్ చేసుకోవచ్చు. సో లెమన్ స్క్వీజ్, లెమన్ స్క్వీజ్ చేసేసుకొని గార్నిషింగ్ కి కొంచెం కొత్తిమీర. ఓకే. ఓకే అమూల్య, పాలక్ కినువ కిచడీ రెడీ అయిపోయింది. ఓకే. పాలక్ కీన్వా కిచడీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. పాలక్ కినోవా కిచడీకి కావాల్సిన పదార్థాలు: నూనె, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, ఇంగువ, క్యారెట్ ముక్కలు, బీన్స్, పచ్చి బఠానీలు, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, పాలకూర, ఉడికించుకున్న పెసర్లు, ఉడికించుకున్న ఎర్ర కందిపప్పు, ఉడికించుకున్న పెసరపప్పు, ఉడికించుకున్న కందిపప్పు, నిమ్మరసం, కొత్తిమీర. పాలక్ కీన్వా కిచడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఇంగువ, క్యారెట్ ముక్కలు, బీన్స్, పచ్చి బఠానీలు, పసుపు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, సరిపడా ఉప్పు, పాలకూర కూడా వేసి మగ్గించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న పెసర్లు, ఉడికించుకున్న ఎర్ర కందిపప్పు, ఉడికించుకున్న పెసరపప్పు, ఉడికించుకున్న కందిపప్పు, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకుని కీన్వా కూడా వేసి సరిపడా నీళ్లు వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే పాలక్ కీనోవా కిచడీ రెడీ.